ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోని చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఈ ఉదయకాలాన దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ దినాన క్రైస్తవ ప్రపంచంలో చాలామంది పెంతెకొస్తు డేగా ఈ దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అయితే పెంతెకొస్తు డే కాబట్టి నేను ఈ విషయాలు మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, పెంతెకొస్తు దినాన్ని గురించిన అనుభవం ప్రతి ఒక్కరు గుర్తెరగాలని ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. పెంతెకొస్తు పండుగ అనేది పాత నిబంధన కాలంలో ప్రారంభమైంది. పెంతెకొస్తు అనే పదం చాలా సంఘాలకు తెలియదు, చాలామంది విశ్వాసులకు కూడా తెలియదు. కొంతమంది పెంతెకొస్తు అంటే పెంతెకొస్తు చర్చోళ్ళ అని అంటున్నారు. పెంతెకొస్తు చర్చి వాళ్ళు, ఆ సంఘం పెంతెకొస్తు సంఘం అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ వారిని అడిగితే ఎందుకు పెంతెకొస్తు అని అంటే వారికి కూడా తెలియనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ ఉదయకాలాన మనం ఈ విషయం మీద కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. పెంతెకొస్తు దినాన జరిగిన సంభవం ఏంటి? యూదుల నెలల ప్రకారం వచ్చిన ఆ దినం వేరు, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నెలల ప్రకారం వచ్చిన ఆ దినం వేరు. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఏదేమైనా ఈ పెంతెకొస్తు దిన ఆవిర్భావం ఎప్పుడు ప్రారంభమైంది, అసలు దీని మూల కారణం ఏంటనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు పస్కా పండుగలను జరిపిన తరువాత మరొక పండుగ ఉంది. ఈ 3-4 పండుగల మధ్యలో జరిగేటువంటి ఈ పండుగ పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అంటే 50వ దినం. 50 దినాలు ఈ పండుగను జరిపేవాళ్ళు. అంటే వారముల పండుగ అని దీనికి పేరు, అలాగనే పెంతెకొస్తు పండుగ అని పేరు. 50వ దినాన వాళ్ళు ఈ పండుగను ప్రభు కోసం జరిపేవాళ్ళు. అయితే అది రాను రాను కాలక్రమేణాలో అలాగా అన్నీ మారుతూ వచ్చినాయి, అన్ని దినాలు మార్పు చెందుతూ వచ్చినాయి. క్రొత్త నిబంధనలో మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పండుగ విషయం మాట్లాడిన సందర్భం మనం గమనించాలి. ఆయన 40 దినాలు అందరికీ అగ్గుపడి తిరిగి వెళ్ళే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపు వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అని శిష్యులకు సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం తీసుకున్నటువంటి శిష్యులు యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేములో మేడగది పైన ఈ 40 దినాల నుండి 10 దినాలు అనగా పెంతెకొస్తు దినం వచ్చే వరకు వారు మేడగది మీద వేచి ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. ఆ మేడగది మీద ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ మేడగది మీద ఏకంగా కూడి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ దినాన్ని జరిగిన సంగతి ఏంటి, అసలు ఆ దినాన్ని ఏం జరిగింది, ఆ దినాన్ని మనం గుర్తుంచుకోవాలా అంటే తప్పకుండా దైవ గ్రంథంలో లిఖించబడిన ప్రతి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దినము అనే డేటు, నెల రాయబడలేదు. అంచనాల ప్రకారం ఈ తేదీని ఉపయోగించి ఈ పండుగను జరుపుకుంటున్నారు. యెరూషలేములో చాలామంది ప్రజలు ఈ పెంతెకొస్తు పండుగ దినానికి అక్కడికి వచ్చారు. ఆ ప్రాంతం అంతా కూడా జనాలతో, ఎక్కువ మంది జనాలతో నిండుకొని ఉంది. అటువంటి సమయంలో మేడగది పైన
ఇంచుమించు 120 మంది అక్కడ కూడి ఉన్నారు. వారిలో అపోస్తలులు 12 మంది. ఈ మేడగదిపైకి వచ్చిన తర్వాత 12వ వాడు యూదా ఇస్కరియోతు చనిపోయిన ఆ పోస్టుని వీళ్ళు మరలా ప్రార్థించి ఆ సీట్ని భర్తీ చేస్తారు. ఈ 12 మంది అపోస్తలులు, యేసు తల్లి అయిన మరియా, మరి కొందరు పరిచారకులు, కొందరు ఆయన మాటను విశ్వసించి ఆయన వెంబడించిన వారందరూ కూడా అక్కడ కూడి ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతి విషయం శారీరక కోణంలో కాక ఆత్మ సంబంధమైన కోణంలో మనం ఆలోచించాలి. ఆధ్యాత్మికమైన విషయం ఏముందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. చదువుదాం ఈ ఉదయకాలాన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, గమనించండి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలో వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. మనము పెంతెకొస్తు దినాన్ని జరిగినటువంటి కార్యాల విషయమై ధ్యానిస్తూ ఉన్నాం. పెంతెకొస్తు పండుగ దినాన్ని జరిగిన కార్యాలు ఇప్పుడు మనం చదివాం. ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఒక్కొక్క విషయాన్ని మనము కొద్దిగా అంటే డీప్గా వెళ్ళి ధ్యానిస్తే చాలా సమయం పడుతుంది. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యంలో రాయబడి ఉంది కదా, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. ఆ దినం వరకు వారు వేచి ఉన్నారు. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అగపడి ఆయన తిరిగి ఆరోహణమైనట్టుగా వాక్యంలో లేఖన ఆధారాలు ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన పండుగ పెంతెకొస్తు పండుగ. ఈ 10 దినాలు వారు ఏక మనసుతో కూడి ఎడతెగక దేవునికి స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ 10 దినాలు వారు పరిశుద్ధాత్మని కోసం కనిపెడుతూ ఉన్నారు. ఎందుకు అంటే అప్పటి వరకు వారు యేసు ప్రభు వారితో ఉన్నారు. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఏర్పడలేదు. కానీ యేసు ప్రభు వారు వారికి ముందే చెప్పాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిన తరువాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మీరు ఏం చేయాలో తెలియజేయడానికి ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన వచ్చి మీ పాపాలను ఒప్పింపచేస్తాడు అని పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధ ముందుగానే వీరికి తెలియపరచబడింది. పరిశుద్ధాత్మ గురించిన సంగతులు ముందుగానే వీళ్ళు గుర్తిరిగారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎలాగుంటుంది, పరిశుద్ధాత్మ అనుభవం ఎలాగుంటుంది, ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకు మీకు కావాలి అనే విషయాన్ని యేసయ్య చాలా వివరణగా, క్లుప్తంగా కాదు వివరణగా వివరించారు. ఆ విషయాలు ఇప్పుడు మనం ధ్యానించట్లేదు. ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానం చేద్దాం. ఇప్పుడు పెంతెకొస్తు అనే పండుగ దినం కొరకు వాళ్ళు వేచి ఉంటున్నారు. తండ్రి వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆయన అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు అని యేసయ్య చెప్పాడు. అంటే పైనుండి వచ్చే శక్తి కోసం వీళ్ళు వేచి ఉన్నారు. అప్పటి వరకు తమతో ఉన్న శక్తిని ఉపయోగించి వారు అద్భుతాలు చేశారు, వాళ్ళు స్వస్థత కార్యాలు చేశారు, వారు సువార్తను ప్రకటించారు. అయితే యేసయ్య అంటున్నాడు, ఇప్పటి వరకు మీరు చేసిన సువార్త, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సేవ, ఇప్పటి వరకు మీరు ప్రకటించిన ప్రకటనలు, మీరు చేసిన కార్యాలు ఇవే కాదు, మీరు ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఎందుకంటే నేను వెళ్ళాలి, పరిశుద్ధాత్ముడు రావాలి, పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ దగ్గరకు రావాలి అని ఆధ్యాత్మికంగా యేసు ప్రభు వారికి తెలియజేశారు. వారు వేచి ఉండి కనపడుతున్నారు. ఎలాగా? ఎడతెగక ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. నేను వీళ్ళు కనిపెట్టే విషయంలో కూడా ఏ విషయాన్ని మాట్లాడట్లేదు, క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. అయితే జరిగిన సంగతి ఏంటంటే వీళ్ళు కనిపెడుతూ ఉన్నారు.
పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మొదటి మాట, అందరూ ఒక చోట కూడి ఉండేది. వింటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అందరూ ఒక చోట కూడి ఉండేది. ఈ పదం పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట. అందరూ ఒక చోట కూడి ఉండడం ఏంటి? ఇది విశేషం కాదు. అందరూ కలుసుకునే చోట్లు వేరుగా ఉంటాయి. కుటుంబంలో బంధువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కలుస్తారంటే ఒక వివాహం జరిగినప్పుడు, ఏదో ఒక కార్యక్రమం జరిగినప్పుడు అందరూ ఒక చోట కూడుకుంటారు. వివాదం జరిగినప్పుడు అందరూ ఒక చోట కూడుకుంటారు. దొంగలు కూడా కూడుకుంటారు అందరూ ఒక చోట. మంచివాళ్ళు కూడుకుంటారు అందరూ ఒక చోట. అయితే ఇక్కడ మనం గమనించాలి, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అంటే యేసు ప్రభువారు వెళుతున్నప్పుడు ఎవరైతే ఆయన మాటలు విన్నారో వారందరూ ఆ మాటలను విశ్వసించి ఒకచోట కూడి ఉన్నారు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కచోట కూడి ఉన్నారు. ఏ చోటుకు పడితే ఆ చోటుకు వాళ్ళు వెళ్ళలేదు, వారందరూ ఒకచోట. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చోట కూడుకునే వాళ్ళు ఎలాగుంటారంటే ఏక మనసును కలిగి ఉంటారు. ఏక మనసు ఎప్పుడైతే ఉంటుందో, ఏక మనసు కలిగిన ప్రజలు ఎక్కడైతే ఉంటారో వారు ఒక్క చోటనే ఉంటారు. మరొక చోటుకి వెళ్ళరు, మరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకనంటే ఉద్దేశాలు, నిర్ణయాలు ఒకే తలంపు కలిగి ఉన్నప్పుడు ఆయా చోట్లకు వెళ్ళరు, అక్కడక్కడికి వెళ్ళరు. ఒక చోటే. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. రూతు నయోమితో ప్రయాణమయ్యే ముందు చెప్పిన మాట ఏంటంటే, నయోమి అందరూ నువ్వు రావద్దు అంటే రూతు అంటది కదా, నీవు నన్ను నీ వెంబడి రావద్దని చెప్పొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవున్న చోటే నేను ఉంటాను. నిజంగా యూనిటీ అనేటువంటిది ఎలాగుంటుందంటే అక్కడ ఏకత్వం కలిగి ఉంటుంది. ఏమంటుంది? నువ్వున్న చోటే నేనుంటాను. ఎక్కడుంటుందో తెలియదు, నయోమి ఎక్కడుంటుందో తెలియదు. కానీ రూతు ఏమంటుందంటే నువ్వున్న చోటే నేనుంటా, నీ దేవుడే నా దేవుడు, నా దేవుని కూడా మార్చుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఒక్క చోట కూడి ఉండడం చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం. దేవుని యొక్క పిల్లలు ఒక చోట కూడి నేర్చుకోవడం, ఒక చోట కూడి కనిపెట్టడం, ఒక చోట నిలిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది. మనం వెళ్ళే ప్రతి చోటు మంచిది అని నేను రిఫర్ చేయను. ప్రతి ప్రదేశం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన ఆత్మీయతను కోల్పోతాం. కొన్ని ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండడమే మంచిది. కొన్ని ప్రదేశాల విషయంలో ఆలోచన కలిగి ఉండాలి, లేకపోతే ఆలోచన తీసుకోవాలి. అంతేగాని పరిగెత్తుకుంటా పోయాము అనుకోండి, పవిత్రతను పోగొట్టుకుంటాం. పిలిచారు కదా అని వెళ్ళామనుకోండి, దర్శనాన్ని కోల్పోతాం. పిలిచారు కదా అని ప్రతి చోటకి వెళ్ళే వాళ్ళని ఏమంటారంటే అజ్ఞానులు అంటారు. దేవుని పిల్లలైతే వారు ప్రత్యేకంగా ఉంటారు. వారు పిలువబడిన ప్రదేశంలో ఏక మనసుతో కూడి ఉండడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని పిల్లలు ఏక మనసుతోనే ఉంటారు. వీరందరూ ఒక చోట కూడి ఉండిరి. కొన్నిసార్లు కలుసుకుందాము రెండు అంటే ఒక చోట కూడుకోవడానికి ఎంతో కష్టం. కొంతమంది అంటారు, అంత దూరం ఎలాగ ప్రయాణం చేయాలండి? మెడిసిన్ కోసం చాలా దూరం ప్రయాణం చేస్తారు, డబ్బుల కోసం చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారు, ఇంకా ఎక్కడో బంధువుల కోసం చాలా దూరం ప్రయాణం చేసి వెళ్తారు. కానీ దేవుని కొరకు ప్రయాణం చేయడానికి చాలామందికి ఇష్టం లేదు. ఈ పాఠ్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం, వారందరూ ఒక్క చోట కూడి ఉన్నారు. వాళ్ళు అక్కడ కూడి ఉండి వేచి ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. ఇది మొదటి విషయం. రెండవదిగా అక్కడ జరిగిన సంభవం ఏంటంటే అప్పుడు ఆ మాట మనం బాగా నోటెడ్ చేసుకోవాలి. అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు అని ఉంది. ఇప్పుడు ఒక చోట కూడి ఉన్నప్పుడు
దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని ప్రజలు కూడి ఉండడం, కలిసి ఉండడం, ఐక్యత కలిగి ఉండడం ఒక అద్భుతాన్ని సృష్టించేటువంటి అనుభవంగా కనబడుతుంది. ఇద్దరు ఏకీభవించి అని అంటాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఏకీభవిస్తారో అంటాడు. అంటే ఒక చోట కూడి ఉన్నప్పుడు ఒకే మనసును కలిగి ఉండాలి. చాలామంది హృదయాల్లో ఇది ఉండదు. ఒక చోటే కూడుంటారు. మేము ఒకే ఉపదేశంలో పెరిగేవాళ్ళం, మాకు ఒకళ్ళే కాపరు, మాది ఒకటే ఉపదేశం, మేము ఆ ఉపదేశం నుండి వైదొలగం, ఆ ఉపదేశం కొరకు ఎంత దూరమైన ప్రయాణం చేస్తాము అని కలిసి ఉండేటువంటి ప్రజలు వేరు. కొంతమందికి ఉపదేశం అవసరం లేదు. వారికి ఏదో ఒకటి కాలక్షేపానికి ఏదో 4 ముక్కలు వాక్యం అంటే వాళ్ళ శరీరం తృప్తి చెందుతుంది, ఆత్మ కూడా తృప్తి చెందుతుంది అని అనుకుంటారు. నిజంగా ఆత్మదాహం వేరు, ఆత్మతృప్తి వేరు. ఆత్మతృప్తి కలిగిన వాళ్ళు ఏక మనసు కలిగిన చోటికి, పరిశుద్ధాత్ముడు కలిగిన చోటికి పరుగులు ఎత్తుకుంటూ వస్తారు, ప్రవాహం వలె వస్తారు. కానీ ఏక మనసు లేని చోట కూడా వెళ్తారు ప్రజలు. అయితే వారికి వీరికి మధ్య తేడా ఉంటుంది. అక్కడ చాలామంది ప్రజలు ఆ పండుగకు వచ్చారు. అయితే ప్రత్యేకించబడిన ప్రజలు ఒకచోట కూడి ఉన్నారు. అప్పుడు వారు ఒకచోట కూడి ఉండడం జరిగిన తరువాత అప్పుడు నేను చదువుతున్నాను, గమనించండి దేవుని వాక్యంలో. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుండి వచ్చిందంట? ఏ పక్క నుండో రాట్లా, చాలా శబ్దాలు వస్తాయి. అప్పుడప్పుడు మనము రాత్రి వేళల్లో పడుకున్నప్పుడు కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు పడుకున్నామండి, జరిగింది ఏంటంటే ఏంటో మా ఇంటి వెనకమాల గజ్జెల శబ్దం వినపడుతుంది అంటారు. వాళ్ళ గజ్జెల శబ్దం వినపడుతుంది. కొన్నిసార్లు కొందరు చెప్తారు, కొందరు చెప్తారు ఏదో మా ఇంటి తలుపును కొడుతున్నట్టు, ఎవరో కొడుతున్నట్టు, ఏదో గేరుతున్నట్టు ఉందండి అంటారు. వారు ఆ శబ్దాన్ని కూడా వింటారు. ఇంకా మరి కొంతమంది ఏవేవో శబ్దాలు. కొంతమంది ఒక మంది నా నిద్ర చెడగొట్టారు పాస్టర్ గారు. ఏమైందమ్మా అని అంటే, నేను మంచి నిద్రకి వెళ్తున్నానండి, అప్పుడే పెద్ద గొడవ అయింది. ఆ గొడవ యొక్క శబ్దం కూడా వింటున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ కోసం వీరు కనబడుతూ ఉన్నప్పుడు, దేవుని శక్తి కోసం కనబడుతున్నప్పుడు, వారు ఒకచోట కూడి ఉన్నప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని కుడివైపు నుండి కానీ, ఎడమవైపు నుండి కానీ, లేకపోతే ముందు నుండి, వెనక భాగం నుండి రాలేదు కానీ ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండేది. వారు కూర్చున్న ఇల్లంతా నిండిందంటే ఎక్కడి నుండి వచ్చింది ఈ శబ్దం? ఆకాశము నుండి వచ్చింది. ఈ శబ్దాన్ని అక్కడున్న భక్తులు విన్నారు. ఈ శబ్దము వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది. అంటే ఈ శబ్దము బయట వారికి వినబడలేదు. బాగా గమనించాలి. బయట వారు ఎవరూ కూడా ఈ శబ్దాన్ని వినలేదు. బయట వారికి ఎవ్వరికీ శబ్దం తెలియదు. అక్కడ కూర్చున్న వారికి తెలుసు ఆ ఇల్లంతా గొప్ప శబ్దంతో నింపబడింది. అది భూ సంబంధమైన శబ్దము కాదు, బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఆ ధ్వని వీళ్ళు విన్నారు, ఆ శబ్దం వీళ్ళు విన్నారు. ఇక్కడ ఒక రహస్యాన్ని మీకు చెప్తారు. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడి, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే ప్రభు యొక్క రాకడలో కడబూర శబ్దమును వింటారు. మృతులు ఆ కడబూర శబ్దం వినే గడియ ఉందంట. అదేంటండి, చనిపోయిన వాళ్ళు కూడా వింటారా? ఇదొక మర్మమైనటువంటి సంగతి. ఈ విషయాన్ని మరొకసారి ధ్యానిద్దాం. ఇక్కడ మనం మాట్లాడుతుంది వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండింది. నీవు కూడా గమనించాలి. ఆ యెరూషలేములో చాలామంది ప్రజలు వచ్చారు. మేడగది వెలుపల ఎంతోమంది ప్రజలు, జాతుల ప్రజలు, విభిన్న గోత్రాల ప్రజలు అక్కడ చేరుకున్నారు. అయితే వారికి వినబడలేదు. ఎవరైతే మేడగదిలో
పరిశుద్ధాత్మ దేవుని కోసం, పరిశుద్ధాత్మ శక్తి కోసం వారు కనిపెడుతున్నారో వారు మాత్రమే విన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం వాక్యానుసారంగా జీవిస్తే మనకు కూడా ఆ స్వరము వినపడుతుంది, ఆ శబ్దము వినపడుతుంది. లోకంలో ఎన్నో శబ్దాలు వింటారు కదా మీరు. ఎప్పుడైనా దేవుడి స్వరం విన్నారా అంటే దేవుడి స్వరం వినపడదు. చాలామందికి ఏ స్వరం వినపడుతుంది అంటే దెయ్యం స్వరం వినపడుతుంది. దెయ్యం స్వరాన్ని కూడా చాలామంది నమ్మి ఇది దేవుడే చెప్పాడు అని నమ్మి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శబ్దము ఎక్కడి నుంచి వస్తుంది, వాయిస్ ఎక్కడి నుండి వస్తుంది. ఒకరోజు ఒక శబ్దం వినపడుతుంది సమూయేలుకి. సమూయేలు అని పిలుస్తూ ఉంటే సమూయేలు చిన్నవాడు ఏమనుకుంటున్నాడంటే నా యొక్క యజమానుడు పిలుస్తున్నాడేమో, నా దైవజనుడు పిలుస్తున్నాడేమో అని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా ఏంటి నన్ను పిలిచావు అంటున్నాడు. వాస్తవానికి ఆ శబ్దము దైవజనుడి దగ్గర నుండి రాలా, ఆకాశము నుండి ఆ శబ్దం వచ్చింది. దేవుని స్వరాన్ని మనం వినేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. వీరు కూర్చుండి ఇల్లంతా గొప్ప శబ్దంతో నిండుకుంది. ఆ శబ్దం ఇల్లంతా నిండుకుంది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి రెండవ అనుభవం, ఒకటి శబ్దం వారికి వినబడింది, రెండవది వీళ్ళు చూస్తున్నారు. ఒకటి విన్నారు, రెండవది చూస్తున్నారు. కళ్ళ కట్టినట్టుగా వాళ్ళకి కనపడుతుంది. ఎలాగంట అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా. అంటే వీళ్ళు పూర్తి స్క్రీన్ వాళ్ళు వివరించలేకపోతున్నారు. ఎందుకంటే దైవత్వాన్ని గురించి బాహ్య సంబంధంగా వివరించడం చాలా కష్టతరమైనటువంటి విషయం. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడినట్టుగా. అంటే అర్థం ఏంటంటే కన్ఫర్మేషన్ లేదు, కానీ ఎలాగుందంటే ఒక అగ్ని ఫైర్ వచ్చినప్పుడు జ్వాలలు ఎలాగుంటాయంటే మనం అక్కడక్కడ మంటలు పెడతా ఉంటారు. పెద్ద పెద్ద మంటలు పెట్టినప్పుడు ఏకఖండంగా అంటే ఒకేలాగా ఫైర్ రాదు, భాగాలుగా వస్తూ ఉంటుంది. ఒక్కొక్క భాగం కిందకి, ఒక్కొక్క భాగం పైకి వెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇలాగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడింది. ఇది చాలా ప్రత్యేకమైనది. మొదటిది వినే అనుభవాన్ని మనం ఈ పండుగ ద్వారా నేర్చుకోవాలి. దేవుడి స్వరం వినడం, దేవుని యొక్క శబ్దాన్ని వినడం. ఎప్పటి వరకు అంటే ఈ దినాల్లో, బ్రతికున్న దినాల్లోనే కాదు, మనం చనిపోయిన తరువాత కూడా మనము ఆయన శబ్దాన్ని వినడానికి సిద్ధపడి ఉండాలి. ఇది ఆత్మీయ మర్మం అని చెప్పాను కదా, ప్రభు చిత్తం మీద ఒకసారి ధ్యానం. రెండవదిగా వీరేం చేస్తూ ఉన్నారు అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారు చూస్తూ ఉన్నారు. ఈ అనుభవం చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. చాలామంది పరిశుద్ధాత్మ గురించి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేస్తారు, కానీ ఆలోచించరు. నేనెందుకు దేవుని ఆత్మచేత నింపబడలేను, నేనెందుకు దేవుని ఆత్మచేత అభిషేకించబడలేను అని ఆలోచించరు. కానీ ఎవరైనా ఆత్మతో నింపబడితే వాళ్ళ గురించి విమర్శించడం, వాళ్ళని చెడ్డగా చూపించడం, వాళ్ళ సంఘాన్ని లేకపోతే ఆ సంఘాన్ని చాలా వ్యత్యాసంగా చూడడం చేస్తారు కొంతమంది. వాళ్ళు వేరే వాళ్ళు అనుకోండి, నేనైతే ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నాను. మీ యొక్క అనుభవం ఎలాగుండాలి అని నేను కోరుకుంటున్నానంటే మీరు దేవుని యొక్క ప్రభావాన్ని చూసేటువంటి వారిగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఒకప్పుడు సౌలు ఏం చూశాడో తెలుసా? ఒక గొప్ప వెలుగును చూశాడు. ఆ వెలుగుకి అతడి నేత్రాలు పనిచేయలేదు, బాహ్య సంబంధమైన నేత్రాలు పనిచేయలేదు. ఆ వెలుగులో ఒక గొప్ప వ్యక్తిని చూస్తున్నాడు. ప్రభువా, నువ్వెవ్వడివి అంటున్నాడు. మన జీవితపు అనుభవాల్లో దేవుని యొక్క ప్రత్యక్షతలను చూడగలిగే అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. లోకంలో అన్నీ చూసేటువంటి శక్తి మీకుంది, లోకంలో అన్నీ మీరు చూడగలుగుతున్నారు. ఎప్పుడైనా ఆయన ముఖ దర్శనం మీకు కలిగిందా? ఎప్పుడైనా ఆ పరలోక దర్శనాన్ని మీరు అనుభవించారా? ఎప్పుడైనా మీ నేత్రాలు ఆ పరలోక సంబంధమైన కార్యాలు చూడగలిగినాయా?
అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? అవును నేను చూశానయ్యా అన్నవాళ్ళు మీరు సాక్ష్యం ఇవ్వండి. నేను చూశాను అన్నవాళ్ళు దేవుని స్తుతించండి. వారు కూడి ఉన్న చోట గొప్ప శబ్దం వాళ్ళు విన్నారు. రెండోదిగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడినాయి. అంత మాత్రమే కాదు, అక్కడ జరిగిన మరొక సంగతి, మూడో విషయం, వారిలో ఒక్కొక్కని మీద రాలగా, వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ అని ఉంది. వారిలో ఒక్కొక్కని మీద అంటే ఒకేసారి మోకమ్మడిగా పరిశుద్ధాత్మ అభిషేకం జరగలేదు. ఒక్కొక్కని మీద వాలగా అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా క్రమ పద్ధతిలో తన పనిని జరిగిస్తాడు. యేసుప్రభు వారు ఆయన 5,000 మంది అక్కడ కూర్చున్నారు. వారందరూ పంక్తులు తీరి కూర్చున్నారు. వీళ్ళు ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉంటే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలాగా ఆశీర్వదించబడినాయో మనకు తెలుసు. ఆయన ఆత్మనిచ్చేటప్పుడు కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఒక్కొక్కని మీద రాలగా, ఒక్కొక్కని మీద దేవుడు తన ఆత్మని ఒక్కొక్కరికి అనుగ్రహిస్తాడు. అందరూ అందరూ అని ఉంది. అయితే అందరి మీద ఒక్కసారే ఆ ప్రభావం కనిపించలేదు. అగ్నిజ్వాలల వంటి నాలుకలు ఒకసారి రాలేదు, ఒక్కొక్కని మీద రాలగా. అవును, తన కార్యసిద్ధి కలుగు చేయడానికి నేడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కరి మీద తన అభిషేకాలను ఉంచుతున్నాడు. ఒక్కొక్కరిని తాగుతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి మీద తన యొక్క ప్రభావాన్ని ఉంచుతున్నాడు. ఒక్కొక్కరిని ఆయన తాకుతూ ఉన్నాడు. వారిలో ఎవ్వరిని విడిచిపెట్టలేదు. అక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని అందరినీ ఒక్కొక్కరిగా ఆ పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద నిలుస్తూ వచ్చింది. ఈరోజు దేవుని యొక్క అభిషేకం నీలో ఉందా? పరిశుద్ధాత్మ అగ్ని నీ పైన కుమ్మరించబడిందా? దేవుని యొక్క అగ్ని చాలా ప్రత్యేకమైనది. అది శరీరాన్ని కాల్చేది కాదు, ఆత్మను శుద్ధి చేసేది, ఆత్మను రగిలించేది, ఆత్మను ఉజ్జీవింపజేసేది. పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నీ పైన కాదు ఆ అగ్ని. ఒకవేళ ఆ అగ్ని నీ పైన ఉంటే ఉపయోగం లేదు, నీ లోపలికి ఆ అగ్ని వెళ్ళాలి. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే శరీరాన్ని కాపాడడానికి కాదు, శరీరానికి ఒక షీల్డ్గా ఉండడానికి కాదు. ఎందుకో తెలుసా? నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే శరీరానికి షీల్డ్గా ఉంటే మనకు ఏ జబ్బులు రావు, మనము యుగయుగాలు ఇక్కడే బ్రతికేస్తాం. కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చింది నీ ఆత్మను కాపాడడానికి, నా ఆత్మను కాపాడడానికి, మన ఆత్మను కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఒక్కొక్కడి మీద వాలినప్పుడు వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. వారందరి మీద ఒక్కొక్కడి మీద వాలింది. అదే పరిశుద్ధాత్మ అగ్ని ఈరోజు కూడా మీ మీదకు రావాలి, మీ లోపలికి రావాలి. చాలామంది నిర్లక్ష్యత ఏంటంటే అది పెంతెకోస్తు అగ్ని అండి, అది పెంతెకోస్తు అనుభవం, మాకు ఏం అవసరం లేదు, మేము అసలు ఆల్రెడీ దేవుడి ఆత్మచేత నింపబడిపోయి ఉన్నాం, ఈ కన్ఫర్మేషన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఈ వాక్యాలు పక్కన పడేస్తారు. ఈ వాక్యాల గురించి ఆలోచించరు. ప్రతిదీ ఆలోచించాలి, ఒక క్రమంలో ఆర్డర్లో ఉన్నాయి. యేసయ్య శిష్యులకే పరిశుద్ధాత్ముడు అవసరమైతే, ఆయనతో సహాగా ఉన్న వాళ్ళకే పరిశుద్ధాత్ముడు అవసరమైతే దేవుని సేవకులకు అవసరం లేదా? విశ్వాసులైన పిల్లలకు అవసరం లేదా? అందుకే అన్నాడు, అక్కడ అపోస్తులు మాత్రమే ఉండలేదు, మిగతా వారైనటువంటి శిష్యులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అపోస్తులు 12 మంది అక్కడ ఉంటే ఇక వాళ్ళ కొరకే అభిషేకం, తర్వాత వాళ్ళకి అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. కాదు, అక్కడ అపోస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, శిష్యులు అనబడిన పురుషులు ఉన్నారు. కాబట్టి గమనించాలి, పరిశుద్ధాత్మ శక్తి సేవకులకి కావాలి, పరిచారకులకి కావాలి, విశ్వాసులకి కావాలి, శిష్యులకి కావాలి, మనుషులందరికీ కావాలి.
అయితే ఈ యొక్క అనుభవంలో మనం గమనిస్తే వారిలో ఒక్కొక్కడి మీద వాళ్ళగా పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనసు కలిగిన చోట నిలిచి ఉంటాడు. నువ్వు ఏక మనసుతో ఉంటే ఆయన నిన్ను అభిషేకిస్తాడు. చాలామంది దేవుని సంఘానికి వచ్చి లేదా దేవుని సమ్ముఖం దగ్గరకు వచ్చి ఏక మనసుతో ఉండలేరు. ఎందుకనంటే ఏక మనసు రాదు. ఈరోజు ఉపదేశాలు వేరైపోయినాయి, ఈరోజు సంఘ బోధలు వేరైపోయినాయి. ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు పెంతెకొస్తేవాళ్ళు ఎగురుతారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి, వాళ్ళతో మీరు మాట్లాడకండి, వాళ్ళు ఎగురుతారు, వాళ్ళు గంతులేస్తారు, వాళ్ళు ఏవేవో మాట్లాడతారు అని ఆ బోధ చేస్తే ఆ విశ్వాసులు ఏదో స్వార్థ కుడికిలో ఉద్యోగ కుడికిలో పెట్టినప్పుడు వాళ్ళు బంధు ప్రేమతోనో లేకపోతే మంచి దైవజనుడు వచ్చాడనో వస్తారు. వచ్చినప్పుడు అందరూ ఆ సంఘంలో ఉన్న వాళ్ళేమో దేవుని ఆత్మచేత నింపబడి వారు అన్ని భాషలతో మాట్లాడుతుంటే ఈ బయట నుండి వచ్చిన వాళ్ళు ఎలాగ చూస్తున్నారంటే మా పాస్టర్ గారు చెప్పింది నిజమే, వీళ్ళ దగ్గర దెయ్యం పనిచేస్తుంది, వీళ్ళ దగ్గర దురాత్మలు పనిచేస్తున్నాయి అనుకొని ఇలా జరిగిందని మరలా చెప్పుకొని నవ్వులాడుకుంటూ ఉన్నారు. ఒక్క విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. ఎవడైనా సరే, ఎవడు అన్నాను ఎందుకన్నానంటే ఇది చాలా హెచ్చరిక, బలమైన హెచ్చరిక. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైను రాబో యుగమందైను క్షమాపణ కలుగదు. నేను పెద్ద బిషప్ అయినా రెవరెండ్ అయినా ఇంకే రెండైనా ఎవళ్ళైనా కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఏ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ కలుగదు. దయచేసి పరిశుద్ధాత్మ గురించి వేరుగా మాట్లాడకండి. తెలియకపోతే తెలుసుకోండి, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని మాట్లాడండి, అది మంచి విషయం. వీరందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు నిల్చున్నాడు. నిజంగా ఏకీభవిస్తే నీవు దేవుని ఆత్మను పొందుకుంటావు. ఏక మనసు కలిగిన చోటు పరిశుద్ధాత్ముడు నివాసమై ఉంది. ఈరోజు ఏక మనసు ఉంది నీ దగ్గర, వారందరూ ఏక మనసుతో ఉన్నారు. అందుకే వారిలో ఒక్కొక్కడిని పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టుకున్నాడు. నాకెందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడికి చాలే కాదు, విశ్వాసి అయినా నీకు కావాలి. ఎందుకంటే నీ విశ్వాస స్థాయి నుండి నిన్ను ప్రమోట్ చేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. విశ్వాసంలో నుండి శిష్యుడిగా మారాలి, శిష్యుడి నుండి పరిచారకుడిగా, పరిచారకుడి నుండి సేవకునిగా, సేవకు నుండి బలమైన సేవకునిగా మారాలి. అలా నడిపించాలంటే పరిశుద్ధాత్మ దేవుడికే సాధ్యం, పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఆయన కృపావరాలు ఇస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిలో తన కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడు. ఇది 4వ అనుభవం. తర్వాత మనం చదివితే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కొందరు కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆత్మ ఈ భూలోకానికి రావడానికి గల ఉద్దేశం కొందరిని మాత్రమే అభిషేకించడానికి రాలా. చాలామంది ఏమనుకుంటున్నారంటే మా కోసం కాదండి, వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళ కోసమే దేవుని ఆత్మ, మా కోసం కాదు, మేము అలా భాషలు మాట్లాడలేము, లేకపోతే మేము అలా నడుచుకోలేము బాబాయ్, మాకు కాదు, వాళ్ళకే. ఇంకా మరి కొంతమంది చెప్పే బోధ ఏంటి అంటే అప్పుడు పొందుకున్నారండి, అప్పుడుతో పరిశుద్ధాత్మ దేవుడు అలాగా పనిచేశాడు, ఇంకా తర్వాత పని చేయటం లేదు, ఇంకా తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కానీ ఆ రీతిగా అభిషేకించట్లేదు, ఆయన మమ్మల్ని ఒప్పింపజేస్తున్నాడు అంతవరకే అనే స్థితిలో ఉన్నారు. ఇది ఇలా బోధించేవాళ్ళు చాలా తప్పుగా బోధిస్తున్నారని గుర్తెరగాలి. నేను ఇక్కడ చెప్తున్నాను, బాగా గమనించాలి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అందరూ ఒక్కొక్కడి మీద వాలిందంట. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. నిజంగా ఇది ఎంత గొప్ప అనుభవం అంటే, క్రొత్త నిబంధన కాలంలో ప్రారంభించబడిన మొదటి సంఘము ఏదైతే ఉందో ఆ సంఘములో జరిగిన మొదటి అనుభవాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పెంతెకొస్తు దినము అంటే ఏదో ఆచార సంబంధంగా ప్రారంభించబడింది కాదు, కానీ క్రొత్త నిబంధనలో ఇది ఆధ్యాత్మిక ప్రారంభం. ఆచారం పాత నిబంధనకు ఆచారంగానే ప్రారంభించబడింది, కానీ క్రొత్త నిబంధనలో ఇది ఆధ్యాత్మిక అనుభవం. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అందరూ. కొందరు అంటారు, మేమెందుకు
అన్ని భాషలు మాట్లాడలేకపోతున్నాం, మేమెందుకు అలాగా ఫైర్గా ఉండలేకపోతున్నామంటే నీ దగ్గర ఏక మనసు లేదు. నువ్వు విభిన్న మనసు పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నావు. ఏదో ఉద్దేశం, కల్మషాన్ని లేదా ఏదో విభేదాన్ని పెట్టుకొని వస్తున్నావు. వాస్తవమే అది. ఒప్పుకోరు కానీ చాలామంది నేను బాగున్నానండి, నా మనసు చాలా నిర్మలంగా ఉంది. నిజంగా నీ మనసు నిర్మలంగా ఉంటే మంచిదే. అయితే సంఘంతో, సంఘ కార్యక్రమంతో, సంఘ ఆరాధనతో, సంఘంలో ఉన్న వాళ్ళతో నువ్వు ఏక మనసు కలిగి ఉన్నప్పుడు అసలు ఇక్కడ వాళ్ళు డ్రమ్ములు కొట్టి ఆరాధన అని పాడలేదు. అద్భుతం ఏంటంటే ఆరాధన అని పాడలేదు. లేకపోతే మ్యూజిక్ బాగా అప్లై చేసి తరంగాలు పెట్టి లేదా పెద్ద పెద్ద శబ్దాలు పెడితే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు రాలా. వాళ్ళు ఒకటే ఏక మనసుతో ఎడతెగక దేవుడికి స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే ఏక మనసు. ఎవరైతే ఏకీభవిస్తారో సంఘంలో కూడా గమనించండి, ఎవరైతే వాక్యానికి ఏకీభవిస్తారో, సేవకి ఏకీభవిస్తారో, సేవకునికి ఏకీభవిస్తారో, ఆత్మతో ఏకీభవిస్తారో వారు తప్పకుండా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు కొందరు కాదు అందరికీ అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. కొందరు అనుకుంటున్నారు వాళ్ళకేనండి, వాళ్ళ పెంతుకొసలు వాళ్ళకే కాదు, అందరికీ పరిశుద్ధాత్ముడు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పెంతుకోసోళ్ళకి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అవసరం. ఈ సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడి చేత అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. కొందరు కాదు, అక్కడ వ్యత్యాసాలు ఏమీ లేవు. ఆత్మతో నింపబడినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యోవేలు ప్రవక్త అంటాడు, మనుషులందరి మీద అంత్యదినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని వాగ్దానం ఏంటంటే అందరినీ, పిల్లలు కూడా పరిశుద్ధాత్మను, అవును పిల్లలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. పిల్లలు కూడా అన్ని భాషలు మాట్లాడతారు. యవనస్తుల మీద పరిశుద్ధాత్ముడు ఉంటాడు, యవనస్తులు అన్ని భాషలు మాట్లాడతారు. వృద్ధుల మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటుంది, వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారు అన్ని భాషలు మాట్లాడతారు. ఒకరి కోసం కాదు, కింద మీరు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత చదువుకోండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఆరోదిగా గమనించినప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరినీ పరిశుద్ధాత్ముడు నింపితే అందరూ ఒకే భాషను మాట్లాడట్లేదు. ఆ ఆత్మ ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు, వారు ముందెన్నడూ తెలియని భాషలు మాట్లాడుతున్నారు. ఎలాగో అంటే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఇక్కడ పరిశుద్ధాత్ముడిచ్చే ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత, లేక వారిలోనికి, వారి మీదకి, వారి లోపలికి వచ్చిన తర్వాత, వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత జరిగిన మొట్టమొదటి కార్యం వారికి ఏం అనుగ్రహించబడిందంట? వాక్శక్తి అనుగ్రహించబడింది. వాక్శక్తినిచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు వాక్శక్తి? వాక్శక్తిలో ఉన్న ఆ శక్తి ఏంటి, ఆ ప్రభావం ఏంటి అంటే చాలా అద్భుతమైన విషయాలు వాక్శక్తిలో ఉన్నాయి. వారికి వాక్శక్తి అనుగ్రహించింది పరిశుద్ధాత్ముడే. ఆ వాక్శక్తిని ఎందుకు అనుగ్రహించాడంటే వారు ప్రభు గురించి మాట్లాడాలి, ప్రభు గురించి ప్రవచించాలి, ప్రభు గురించి తెలియజెప్పాలి, ప్రభు గురించి ప్రశంసించాలి. వారు ఆ వాక్శక్తి పొందుకొని బాగా పాటలు పాడారు అని లేదు. వారు ఆ వాక్శక్తిని పొందుకొని ఏదో వారికి నచ్చిన విధంగా మాట్లాడారని లేదు. వారు వాక్శక్తి పొందుకొని అన్య భాషలతో మాట్లాడుతున్నారంట, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఇవి లోకములో వెలుపలు ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళు భ్రమలోకి వెళ్ళిపోయారు. కాసేపు అనుకున్నారు మన భాషలతో మాట్లాడుతున్నారు అనుకున్నారు, వాళ్ళకి అర్థం కాల, మన భాషలాగా ఉన్నాయి అనుకున్నారు. అయితే కొద్దిసేపటికి మళ్ళీ అనుకున్నారు అది ఎటు తోచక ఇదేంటో
ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళకి. అవును, నిజమే. అన్య భాషలు అందరికీ అర్థం కావు. అన్య భాషలో శక్తి అందరికీ తెలియదు. అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారి ఆత్మ సంతోషిస్తుందని, వారు తమ దేవునితో మాట్లాడుతున్నారని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వారిలో ఒక్కొక్కడి మీద వాలిన ఆత్మ, అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. తమకు వాక్ శక్తి అనుగ్రహించిన కొలది. కొన్నిసార్లు వాక్ శక్తి కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఆయన తక్కువ అనుకోవడానికి లేదు. నీకు అనుగ్రహించిన కొలది నువ్వు దేవుని కార్యాల విషయమై మాట్లాడాలి. ఎందుకు అన్ని భాషలు ఇచ్చింది అంటే కేవలం ఆత్మను తృప్తిపరచుకోవడానికి కాదు, అన్యజనులైన ప్రజలను ప్రభు తట్టు తిప్పడానికి, దేవుని వైపు అనేకులను ఆకర్షించడానికి, దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని గురించి ధైర్యంగా బోధించడానికి అన్య భాషల శక్తి చాలా అవసరమైంది. అంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరమైంది. దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు దైవ ప్రత్యక్షతలను పొందుకుంటాడు. అపోస్తులైన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, అపోస్తులందరూ కూడా ఆత్మతో నింపబడిన వారై, ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ప్రభు యొక్క ప్రత్యక్షతలను వాళ్ళు అనుభవించారు. ప్రభు యొక్క ప్రత్యక్షతలను వారు పొందుకున్నారు. కారణం పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆయనతో మాట్లాడి ఆయన ఇచ్చిన గొప్ప సందేశాలను మనకు తెలియజేశారు. ఈ కడవరి కాలంలో కూడా ప్రతి ఒక్కరూ ఆత్మ చేత నింపబడిన వారై ఉండాలి. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడాలి. కొందరికే అయితే అక్కడ అందరికీ ఇవ్వకూడదు, అందరూ మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మతో నిండుకున్న ప్రతి ఒక్కరికి ఒక సూచన అంటే వారికి వాక్శక్తి అనుగ్రహించబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, వారికి వాక్శక్తి అనుగ్రహించబడుతుంది. విశ్వసిస్తే నీవు మాట్లాడతావు, నమ్మితే నీవు కూడా దేవుని శక్తి చేత నింపబడి మాట్లాడతావు. చాలామంది ఇలా నమ్మక చాలా ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు, దేవుని శక్తిని నిరర్ధకం చేస్తూ ఉన్నారు. వారందరూ తమకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలు మాట్లాడారు. 7వ విషయం చెప్పి ముగిస్తాను. అద్భుతమైన విషయం ఏంటంటే 7వ విషయం, వీరు శక్తి చేత నింపబడిన తర్వాత ఆ దినాన ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. వారు అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. మంచి సహకారులుగా ఉన్నారు, నమ్మకమైన వారిగా ఉన్నారు. 3,000 మంది ఆ పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహంలో చేర్చబడ్డారు. మారు మనసు పొందారు, రక్షణ పొందారు, బాప్టిజం పొందారు. అపోస్తలుతో నడవడానికి తమ మనసుల్ని సిద్ధం చేసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, నేను చాలా క్లుప్తంగా వివరించాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి గురించి. మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం, మన ఆలోచన ఒకవేళ తేడాగా ఉంటే వాటిని మార్చుకోవడం చాలా మంచిది. ఇది పెంతెకొస్తు సంబంధించింది మాత్రమే కాదు, ప్రభు పిల్లలైన వారందరికీ సంబంధించిన సందేశం. ఈ సందేశం మీరు విన్న తర్వాత తప్పకుండా ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఏదో వినేసాం అయిపోయింది కాదు, ఇతరులు ఉజ్జీవింపబడాలని, ఇతరులు బలపడాలని ఒక ఉద్దేశాన్ని కలిగి షేర్ చేయండి. మీరు విన్న తర్వాత మీరు వెళ్తున్న సంఘంలో ఏ రీతిగా ఉన్నారో పరీక్షించుకోండి. ఏక మనసుతో మందిరానికి వెళ్తున్నావా? ఏక మనసు కలిగి కూడుకుంటున్నావా? కొంతమంది వస్తారు, సేవకుడికి వారికి సంబంధం ఉండదు. సేవకుడి మనసు వేరు, వీళ్ళ మనసు వేరు. సేవకుడి యొక్క సేవకి ఏకీభవించరు. వారు సేవకుడు చెప్తున్న వాక్యాన్ని ఇష్టపడరు. మాకు ఆ బాధ ఇష్టం లేదండి, ముఖం మీదే చెప్తారు. వీళ్ళు ఎవరు అంటే నేనంటాను అజ్ఞానులు. అజ్ఞానం కలిగి ఉంటే జ్ఞానం అర్థం కాదు. అజ్ఞానులకి ఆత్మను గురించిన ఆలోచనలు ఉండవు, వారి గురించిన ఆశలు తప్ప. కాబట్టి కడవరి దినాల్లో ఉన్నాం. పరీక్షించి ప్రతి దాన్ని మేలైన దాన్ని చేపట్టాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. పెంతెకొస్తు పండుగ ఆ రోజు ఆధ్యాత్మిక కోణంలో ప్రారంభించబడింది. మరి ఈరోజు జరిగించవచ్చా అంటే, ఈరోజు పెంతెకొస్తు పండుగ కాదు. ఒక క్రైస్తవుడికి ప్రతిరోజు పెంతెకొస్తుల అనుభవం ఉండాలి. అంటే ప్రతిరోజు ఆయనతో ఎక్కువ మాట్లాడాలి. పౌలు గారు అంటాడు, నేను మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అంటాడు. దేవుడితో ఎక్కువ మాట్లాడే అనుభవమే పెంతెకొస్తు అనుభవం.
అనుభవాన్ని మీరు కలిగి ఉండాలని, ప్రభు వచ్చినప్పుడు ఆయన శబ్దము, కడబోరు శబ్దం వినేటువంటి గుంపులో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మాటలన్నీ దేవుడు మీ హృదయాల్లో ఫలింపజేసి ఆయన రాకడ కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్.